మన ప్రభు అయిన లోకరక్షకుడైన యేసయ్య నామమున ఈ హోప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. మరొక్కసారి మన యొక్క వాక్య ధ్యానముల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని కోసము నేనేం చేయాలి అనే అంశంలో నుంచి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం. మరొక్క పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ప్రాముఖ్యమైన అంశము యేసయ్య రాకడ గురించి బోధించుట. ముందుగా ఆ యొక్క వాక్య ధ్యానముల కొరకు మనం సిద్ధపడుచుండగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. సర్వోన్నతుడా మిక్కిలి దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మమ్ములను ప్రభువా మీరే బలపరిచి నీ యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను మాకు తోడుగుంచి నడిపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసయ్య నామంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. దేవుడు మనలను విమోచించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఆ యేసయ్య మనందరికి ఇస్తున్న ఒక బాధ్యత, ప్రాముఖ్యమైన బాధ్యత, ఇతరులకి ఆయన యొక్క రాకడ గురించి బోధించాలి. చివరి దినాల్లో జీవిస్తున్నాం, అంత్యకాలంలో మనం ఉన్నాం. రెండో రాకడ గురించి మనం బోధించాలి. పరిశుద్ధ లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. తన కోసము ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన రాకడ కోసం ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఆయన పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుచున్నారు. రెండోసారి ఆయన ఈ లోకానికి రాబోతున్నారు. ఆయనలో పాపము లేదు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన పాపం లేనివాడుగా వస్తున్నాడు. ఎవరి కోసం అంటే తన కోసము కనిపెట్టుకున్న వారి కోసం. ఎందరైతే ఆయన కోసం కనిపెడుతున్నారో, కనిపెట్టుకుంటున్న వారి కోసం ఆయన ఏ పాపము లేనివాడుగా ఆయన రాబోతున్నాడు. ప్రియా దేవుని బిడలారా, ప్రియా దేవుని సంగమా, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నంటే మనము మనందరికీ గొప్ప నిరీక్షణ ఉన్నది. ఆ మహా గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన యొక్క రాకడ. మనం నిరీక్షించడమే కాకుండా ఇతరులను కూడా ఆయన కోసం నిరీక్షించేవారుగా మనం చేయాలి. అది మనందరి బాధ్యత. అందుకే పరిశుద్ధ లేఖన భాగాలను మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న గొప్ప నిరీక్షణ మనం చదువుకుందాం. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడినది. మన ప్రభువైన యేసయ్య చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఆయన మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన చూస్తారని ఆశతో మనం కనిపెట్టాలి. వాక్యలేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేకమైన సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు గారు రెండో రాకడ గురించి బోధిస్తున్నారు. 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఆయన రాకడ గురించి మరి అపోస్తలుడైన పౌలు గారు బోధించినట్లుగా మనం చూస్తున్నాం. మరి నిజ దేవుని నమ్ముకున్నట్టు మనము, క్రీస్తు బాటలో నడుస్తున్నట్టు మనము, యేసయ్యను స్వరక్షణగా అంగీకరించినట్టు మనం పరిస్థితి ఏంటి? మనం రెండో రాకడ గురించి బోధించగలుగుతున్నామా? ఆయన కోసం మనం ఈ పని చేయలేమా అని మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి మీతో నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నాడు. అతడు బాప్టిస్టు సంఘం నుంచి వచ్చిన ఒక ప్రాముఖ్యమైన విశ్వాసి. ఒక సైన్యంలో చేరిన ఆయన యవన కాలంలోనే ఆ సైన్యంలో చేరిన ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. వాటి నుండి బయటకు వచ్చిన తర్వాత బైబిల్ని చదవటం మొదలుపెట్టాడు. బైబిల్ చదువుతున్నప్పుడు
ఆయన నేర్చుకున్న విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విలియం మిల్లర్ గారు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పించుకుని ఉన్నారు. 1816వ సంవత్సరాన ఆయన బైబిల్ని చదవటం మొదలుపెట్టాడు. అనేకమైన గ్రంథాలని పరిశీలన చేయటం మొదలుపెట్టాడు. బైబిల్కి సంబంధించిన కాన్ఫిడెన్స్ చదవటం మొదలుపెట్టాడు. వాటన్నిటిని చదివి తానుగా ప్రకటన గ్రంథం అంతా క్షుణ్ణంగా చదివి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మరొక్కసారి చదివి యేసయ్య యొక్క రెండో రాకడ గురించి బోధించాలని ఆశపడి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విలియం మిల్లర్ గారు ఆయన ఆ చదువుతున్నప్పుడు తనలో రకమైన ప్రేరేపణ కలుగుతూ ఉండేది. 2 సంవత్సరాలు బైబిల్ క్షుణ్ణంగా చదివాడు. అనేక సార్లు హృదయంలో రెండో రాకడ గురించి బోధించాలని ఎంతో ఆసక్తి కలుగుతూ ఉండేది. ఆయన ఆ 2 సంవత్సరాలు చదివిన అనంతరము 9 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. 9 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయి తాను నేర్చుకున్న యొక్క దానిని దేవుడు పిలిస్తేనేగా నేను బోధించకూడదు, దేవుని ప్రేరేపణ లేకుండా నేను బోధించకూడదని మౌనంగా 9 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఒక దినాన్న అనగా 1833వ సంవత్సరాన ఒక పిలుపు వచ్చింది. ఆ పిలుపు బాప్తిస్టు సంఘం నుంచి వచ్చింది. బాప్తిస్ట్ చర్చ్ నుండి ఒక యవనస్తుడు అతన్ని పిలిచి ఉన్నాడు. ఆ బాప్తిస్టు చర్చ్కి మొట్టమొదటిసారిగా వెళ్ళి రెండో రాకడ గురించి బోధించడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరూ ఎక్సైట్గా ఫీల్ అయ్యారు, ఎంతో ఆనందపడ్డారు ఆ రాకడ గురించి విన్నప్పుడు. ఆయన బైబిల్ క్షుణ్ణంగా చదివి దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనాన్ని పరిశీలన చేసి ఆయన ఒక వివరణ ఇచ్చాడు. క్రీస్తు పూర్వం 457వ సంవత్సరం నుండి 1884వ సంవత్సరాన మరి ఆ యొక్క వార్తను అతను తెలుసుకున్నాడు. 457 క్రీస్తు పూర్వం నుంచి 1844వ సంవత్సరం ఉన్న యొక్క సంఘటన విన్నప్పుడు దాన్ని లెక్కలు వేసుకున్నాడు. లెక్కలు కరెక్ట్గా వేసుకుని ఇదిగో యేసయ్య రాబోతున్నాడని బోధించడం మొదలుపెట్టాడు. మరి ఈ లెక్కలు వేసి ఇదిగో దానియేలు గ్రంథంలో ఉన్న 2300 సంవత్సరాల ప్రవచనము 1884 అక్టోబర్ 22తో ముగించబడుతుంది ఈ ప్రవచనం అనేసి బోధించడం మొదలుపెట్టాడు. ఆ అక్టోబర్ 22 1844వ సంవత్సరాన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాబోతున్నాడని సువార్తను మొదలుపెట్టాడు. ఆ రాకడ గురించి బోధించినప్పుడు, ఆ సువార్తను చెప్పినప్పుడు వేల కొలది ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. ఎంతో ఆతృతగా అనేక సంఘాలకు వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు. బాప్తిస్టు సంఘాన్ని మొదలుకొని ప్రెస్బిటేరియన్ సంఘము, ఇంకా ఎపెస్కల్ సంఘము, ఇంకా అనేక సంఘాలు, పెంతుకోస్తు సంఘాన్ని, ఇంకా అనేక సంఘాలకు వెళ్ళి అతను ఎంతో ఆతృతగా బోధించడం మొదలుపెట్టాడు. ఇదిగో యేసయ్య రాబోతున్నాడు, మీరందరూ సిద్ధంగా ఉండండి అని బోధించారు. చాలామంది ఆయన ఒక వాక్యానికి లోబడి ఆయన చెప్పిన రెండవ రాకడ గురించి విన్నప్పుడు వారందరూ ఆతృతగా ఎదురు చూసి వారుకున్న వాటన్నిటిని అమ్మేసి విలియం మిల్లర్ గారి కోసము, విలియం మిల్లర్ గారు చెప్పిన బోధల విషయంలో వారు ఆసక్తిని చూపడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు ఆ రాకడ కోసం ఎదురు చూస్తున్న వారు ఆస్తులు అమ్మేసుకున్నారు. వారి ధనాన్ని బీదలకి ఇచ్చేయడం మొదలుపెట్టారు. ఆ దినం వచ్చింది అక్టోబర్ 22 1844వ సంవత్సరం. ప్రతి ఒక్కరూ ఆయన రాకడ కోసం కనిపెడుతున్నారు. ఎంతోసేపు ఎదురు చూశారు, ఆ రోజు కోసం ఎదురు చూశారు. ఆ రోజు వచ్చింది, వారి యొక్క కనులు ఆకాశం వైపు ఎత్తి చూస్తున్నారు. ఆయన వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూశారు. ఆ రోజు రాలేదు. వారి జీవితాలకి నిజమైన నిరుత్సాహం ఎదురైంది, ఒక సేదు అనుభవం ఎదురైంది, ఆశాభంగం ఎదురైంది. చాలామంది నిరుత్సాహంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన బోధల యందు ఆయన చెప్పిన తప్పుడు బోధలని కొంతమంది తప్పిపోయారు. ఆ బోధలు విన్నవారు కొంతమంది మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టారు. విలియం మిల్లర్ గారు చెప్పిన లెక్కలు మళ్ళీ ఎలా ఉన్నవి అని మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని
మళ్ళీ మళ్ళీ చదవటం ప్రారంభించారు. వారు వాక్యం చదువుతుండగా అందులో నుంచి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి శామ్యూయల్ స్నో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యేసయ్య రాకడ గురించి వారు విన్నప్పుడు అది వారికి ఎంతో ఆనందం కలిగించింది. ఆయన రాకపోవటం అందరికీ నిరుత్సాహం కల్పించింది అని ఒక మాట అన్నాడు ఆయన. అవును ప్రియదేని బిడ్డలారా, యేసయ్య రాకడ కోసం వారు ఎదురు చూస్తున్నప్పుడు వారికి ఎంతో ఆనందం కలిగింది. ఆ దినాన ఆయన రాకపోవడంతో వారికి ఎంతో నిరుత్సాహం కలిగింది అని ఆ మాట చెప్పి శామ్యూయల్ స్నో గారు మళ్ళీ బైబిల్ని చదవటం మొదలుపెట్టారు. మళ్ళీ వాక్యాలను పరిశీలన చేయటం మొదలుపెట్టారు. ఆయనతో పాటు ఇంకా అనేక మంది మళ్ళీ వాక్యాన్ని చదవటం మొదలుపెట్టారు. వారు వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు చాలామంది అట్రాక్ట్ అయ్యారు. విలియం మిల్లర్ గారు, అదేవిధంగా జోసెఫ్ ఫుల్ఫ్ గారు, వీళ్ళిద్దరు పరిచయం వల్ల అబద్ధ సత్య బోధనలో నుంచి 50,000 మంది అసత్య సంఘం నుండి బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు చెప్పిన సువార్త, యేసయ్య రెండవ రాకడ గురించి చెప్పిన సువార్తను బట్టి చాలామంది అబద్ధ సంఘాల్లో ఉన్నంటి సభ్యులందరూ విలియం మిల్లర్ వైపు వచ్చేశారు. వారు బోధలేందో ఆసక్తి చూపించారు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, వారు యేసయ్య రెండవ రాకడ గురించి బోధించడం వారు ప్రారంభిస్తే అటు తర్వాత ఇంకా అనేక మంది బైబిల్ చదివి ఆజ్ఞను విశ్రాంతి దినమే పరిశుద్ధ దినమని వారు నేర్చుకుని ఉన్నారు. అటు తర్వాత పరిశుద్ధ లేఖన భాగాలు మనం పరిశీలన చేసినప్పుడు అనేకమైన విషయాలు యేసయ్య రాకడ కోసం సిద్ధపాటును గురించి మనకు తెలియపరుస్తున్నాయి. ఆనాడు మరి విలియం మిల్లర్ గారు చెప్పిన బోధన యందు అనేక మంది విశ్వాసించినట్లుగా మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనకంతా తెలుసు. పరిశుద్ధ గ్రంథం అంతా మనం నెవరు వేసి ఉన్నాం. గ్రంథం ఏం చెప్తుందో వాటిని వింటున్నాం. కానీ ప్రియదేవుని బిడ్డలారా, దాని ప్రకారం మనం జీవించలేకపోతున్నాం. ఇక్కడ యేసయ్య రాకడ కోసం ఎదురు చూసిన ఆ యొక్క సభ్యులందరూ ఎంతో నిరుత్సాహపడ్డారు. ఒక దినాన్న ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుచున్నాను. ఆయన పేరు ఐరమ్ హెడ్సన్. ఐరమ్ హెడ్సన్ అనే ఆయన తన యొక్క ఆలయాన్ని వెళ్ళి ప్రార్థన చేసుకుని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో అనగా ఒక మొక్కజొన్న తోటలో ఆయన మార్గాన్ని వెళ్తుండగా ఆ యొక్క తోటలో ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో చూసింది ఏంటంటే పరలోకములో తెరవబడుటయు చూశాడు. పరలోకము తెరవబడుటయు చూసి ఆ యొక్క పరలోకములో నిబంధన మందసాన్ని చూసి ఉన్నాడు. అప్పుడు ఐరమ్ హెడ్సన్ అర్థం చేసుకున్నాడు. ఆ క్షణమంది అతను మోకరించి దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇదే సంఘటన యోహాను గారు చూశారు. మనం చదువుకుందాం పరిశుద్ధ లేఖన భాగం నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. యోహాను గారు పరలోకం వైపు చూసినప్పుడు ఆ యొక్క ఆకాశము తెరవబడుటయు ఆ పరలోకములో ఒక నిబంధన మందసము అతడు చూసి ఉన్నాడు. అదే రీతిగా ఐరమ్ హెడ్సన్ గారు కూడా ఆకాశం తెరవబడటం చూశాడు. పరలోకం వైపు చూశాడు. పరలోకంలో ఒక నిబంధన మందసాన్ని చూశాడు. ఒక దర్శనం కలిగింది అతనికి. అప్పుడు అన్నాడు, ఇదిగో విలియం మిల్లర్ గారు చెప్పిన ప్రతి లెక్కలు కరెక్టే, కానీ ఆయన ఇచ్చిన వివరణ మాత్రం అది కరెక్ట్ కాదు. ఆయన ఇచ్చిన లెక్కలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అయితే ఆయన భూలోకం గురించి మాట్లాడాడు. భూలోకంలో ఉన్న గుడారం గురించి మాట్లాడాడు. అయితే ఇది భూలోకం గురించిన పరిశుద్ధత గురించి మాట్లాడతలేదు. భూలోకంలో ఉన్నంటి దేవాలయం గురించి మాట్లాడతలేదు. పరలోకంలో ఉన్నంటి ఒక దేవాలయం ఉంది. ప్రక్షేత్ర గుడారం ఉన్నది. ఆ గుడారంలో 2 పరిశుద్ధ స్థలాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టి ఉన్నారు. ఇంతవరకు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలానికి అడుగుపెట్టి ఉన్నారు. కాబట్టి
మనము పరిశీలన తీర్పులో ఉన్నామని హైరామ్ ఎడిసన్ గారు బోధించడం మొదలుపెట్టారు. హైరామ్ ఎడిసన్ గారు బోధిస్తున్నప్పుడు మరికొంతమందికి మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయట్లేదు. 2 మాటలు చదువుతున్నారు, వాటిని సాగదీసి బోధించడం మొదలు పెడుతున్నారు. ఒక వచనం తీసుకుంటున్నారు, ఒక వచనం మీదే ఆధారపడి ఆ యొక్క గంటల తరబడి దాంతోనే సరిపెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ నిజమైన అడ్వెంటిస్ట్ సంఘ విశ్వాసులు ఆదిలో బైబిల్ని 1-2 సార్లు చదివారు. హైరామ్ ఎడిసన్ గారు మళ్ళీ బైబిల్ చదివి ఆయన ప్రాముఖ్యమైన ఈ యొక్క సంఘటన విషయమై వివరించి చెప్పగా అనేక మంది విశ్వాసాన్ని కోల్పోయిన వారు విశ్వాసులుగా మారారు. ఇటు కార్యాలు చేసినప్పుడు నా మనసులో ఒక తలంపు కలిగి ఉన్నది, వీళ్ళు ఎంత కష్టపడ్డారు, దీనికోసం ఎంత స్ట్రగుల్ అయ్యారు. హైరామ్ ఎడిసన్ గారు ఆయన కుటుంబంలో మరి ఒంటరి చేసేశారు. అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బంధువులు ఎవరు ఆయన చేర్చుకోవటం మానేశారు. ఈ వర్తమానం చెప్పేటప్పటికి అయినప్పటికీ వారి విశ్వాసం కోల్పోలేదు. వారికి ఎంతవరకు తెలుస్తుందో అంతవరకు వారు బోధించడం మొదలుపెట్టారు. ఇదిగో ఇది ఈ యొక్క ఆయన విల్యమిల్ల గారు ఇచ్చిన ఈ యొక్క వర్తమానము, లేకపోతే ఆయన ఇచ్చిన ఈ ప్రవచనము, ఇది భూలోకం గురించి మాట్లాడతలేదు, పరలోకం గురించి మాట్లాడుతున్నది. పరలోకంలో ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి అడుగుపెట్టి ఉన్నారు. మనం అందరము పరిశీలన తీర్పులో ఉన్నాం. ఆయన నీకు నాకు ఒక కృపకాలం ఇచ్చి ఉన్నాడు. మనం ఇప్పుడు కృపకాలంలో ఉన్నాం. ఆయన నీ కోసం నా కోసం కనిపెడుతున్నాడు. నువ్వు ఎంతవరకు ఆయన చెంతకు చేరుతావని, ఎంతవరకు ఆయన వైపు ఉంటావని ఆయన నీ కోసము నా కోసము కనిపెడుచున్నాడు. ప్రియదేని బిడ్డలారా, విశ్వసించిన ప్రతి వారి పట్ల ఆయన అనుమూల్యమైన కార్యాలు చేస్తాడు. ఈ దినాల్లో 2వ రాకడ గురించిన సువార్త, 2వ రాకడ గురించి చెప్పాలనే తపన ఆదిలో ఉన్నంటి విలియం మిల్లర్ గారికి ఉన్నంటి ఆసక్తి ఈరోజు ఎవరికి లేదు. ఆ రోజుల్లో వారు మరి ఇటువంటి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినప్పటికీ కాలినడకతో వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఏంటి ఆ సువార్త అంటే రాకడ గురించి, రాకడ గుర్తుల గురించి చెప్పారు. యేసయ్య ఈ లోకానికి రాబోచున్నాడు. మనం అందరం పరిశీలన తీర్పులో ఉన్నాం. మనకు ప్రస్తుత కాలం వచ్చిన ఈ యొక్క సత్యం ఏంటంటే మనం ఏ కాలంలో ఉన్నామంటే పరిశీలన కాలంలో మనం ఉన్నాం, పరిశీలన తీర్పులో ఉన్నాం. యేసయ్య రాబోచున్నాడు. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి, రాకడ సమీపిస్తుంది. ఆల్రెడీ కొన్ని యొక్క గుర్తులు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇక ఆలస్యం చేస్తే ఇక ప్రయోజనం లేదు. ఇప్పటి నుంచే మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. వీళ్ళందరూ ఎడిసన్ శ్యామరాజు గారు, అదేవిధంగా ఎడిసన్ గారు, వారితోటి ఉన్నవారందరూ చాలామంది మళ్ళీ ఈ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. వారు ఎప్పుడు నిరుత్సాహపడలేదు, ఎవరు వారిని ఎంకరేజ్ చేయలేదు. ప్రతి ఒక్కరూ వారు డిస్కరేజ్ చేసేవారే. పక్కనున్న వారందరూ వారిని సీటుపోటు మాటలతో పలికేవారు. అయినప్పటికీ వారి విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఎంతో శ్రద్ధగా దీనికి సువార్తను వారు ప్రకటించారు. గమనించండి ప్రియదేని బిడ్డలారా, మరి హైరామ్ ఎడిసన్ గారు వారి సువార్తని కొనసాగిస్తున్నప్పుడు కొన్నిసార్లు వారికి తినటానికి ఆహారం ఉండేది కాదు, కొన్నిసార్లు వారికి మరి త్రాగడానికి నీళ్లు కూడా దొరికేవి కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే మనము కూడా యేసయ్యని స్వరక్షణగా అంగీకరించినట్టే మన జీవితాల్లో కూడా యేసయ్య 2వ రాకడ గురించి బోధించినప్పుడు మనం దేని విషయంలోనూ భయపడవసరం లేదు. మన పక్షాన యేసయ్య ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియదేని బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుదాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి, ఇక్కడ వాక్య విధంగా సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. యేసయ్య రాకలేదు, ఆయన వస్తానని చెప్పిన బోధ అంతా వేస్ట్ అయిపోయింది, విలియం మిల్లర్ గారు చెప్పిన మాటకి ఆయన రాలేదు అని చాలామంది మరి ఓపిక కలిగి లేకుండా సంఘాన్ని విడిచిపెట్టారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలబడుతున్నట్టు మనము ఓపిక కలిగి ఎదురు చూడాలి. రాకడంటే మన పిలిస్తే వచ్చేసేది కాదు, దానికి ఓపిక కావాలి.
ఓపిక దేనికోసం అంటే దానికోసం కనిపెడుతున్నాం. ఎంతవరకు కనిపెడుతున్నాం? ఎంతవరకు ఆయన రాకడ కోసం వెయిట్ చేస్తున్నాం? ఆయన రాకడ కోసం వెయిట్ చేసేవారు ఎంతమంది ఉన్నారు అని యేసయ్య మనందరినీ పరిశీలన చేస్తున్నాడు. మనందరినీ ఆయన కొలతలు వేస్తున్నాడు. ఏ బిడ్డ అయితే ఆ రాకడ కోసం కనిపెడుతున్నాడు, ఆ రాకడ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ ఆయన చూస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక మరొకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభు రాకడ సమీపించి ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండడి, మీ హృదయములను సిద్ధపరచుకునడి. ఇక్కడ వాక్య విధంగా సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రభు రాకడ వరకు సమీపించుచున్నది. మీరు ఓపిక కలిగి ఉండండి, హృదయాలను దేవుని కోసం సమర్పించుకోండి, మీ హృదయాలను సిద్ధం చేసుకోండి. హృదయాలని సిద్ధం చేసుకునే సమయం నీకు ఇవ్వబడి ఉన్నది. హృదయం సిద్ధంగా లేకపోతే అది వ్యర్థమే, క్రైస్తవ జీవితం వ్యర్థమే. హృదయాల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. దేనికోసం అంటే యేసయ్య రాకడ కోసం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో ఎలకముందు శిష్యులకి ఇచ్చిన గొప్ప వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనం చూస్తున్నాం. మీ హృదయములను కలవరపడనీకుడి, నా యందు మీరు విశ్వసించుడి, మీకోసం అనేక నివాసములను సిద్ధపరుస్తున్నాను. మీ హృదయములను సిద్ధపరచుకోండి, మీ హృదయములను కలవరపడనీకుడి. ఆయన యందు విశ్వసించిన వారిని నేను అన్నడను విడిచిపెట్టను. నా యందు విశ్వసించిన వారు, నా తండ్రి యందును నా యందును విశ్వసించిన వారిని నేను విడిచిపెట్టేవాడును కాదు. కాబట్టి మీరు ఎందుకు నిరుత్సాహపడుతున్నారు? మీ కొరకు నేను స్థలాలని సిద్ధపరిచాను, కనిపెట్టండి. దానికోసం మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఏదైనా బిడ్డలారా, మనకేం తెలిసిందో ఈ నిరీక్షణ, బైబిల్లో ఉన్న గొప్ప నిరీక్షణ, క్రైస్తవుల్ని దేవుని చెంతకు నడిపించే గొప్ప నిరీక్షణ ఆయన యొక్క రాకడ. ఆ రాకడ బహు సమీపంగా ఉన్నది. అనేకమైన గుర్తులు బైబిల్లో ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేకమైన గుర్తులు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి రాబోయే దినాల్లో అంత్యకాలంలో ఏం జరగబోతున్నాయో వాటన్నిటిని ఆయన ముందుగానే మనకి తెలియపరిచారు. ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ జరిగి ఉన్నాయి. ఇక సమయం లేదు, ఇక సమయం కొంచెమే ఉన్నది. ఆ కొంచెం సమయంలోనే మనం సిద్ధపడి ఆయన రాకడ కోసం మనం కనిపెట్టాలి. ఆయన వస్తున్నాడు త్వరగా. రానే ఉన్న యేసయ్య కోసం మనం ఎదురు చూడాలి. మనం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరినీ దీవించేవాడు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన రాకడ కోసం కనిపెట్టుకున్న వారందరి కోసము ఆయన వస్తున్నారు. ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో, ఆయన కోసం కనిపెట్టిన వారు మరి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో చేరుతారని వాక్యం సెలవిస్తుంది. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన కోసం కనిపెడుతున్న వారు, అంతకంటే ముందు క్రీస్తునందు మృతులైన వారు లేపబడి యేసు క్రీస్తు ప్రభువారితో ఆ మధ్యాకాశంలో కొనుకోబడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి వారు కూడా ఆయన రాజ్యవ్యాప్తిలో చేరుతారని దేవుని వాక్యం క్షుణ్ణంగా తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన రానే వస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయడు, వచ్చేవాడు ఆలస్యం చేయడు. కాబట్టి మనము సిద్ధపడి ఆయన కోసం కనిపెట్టుకుని వారు ఉంటకు సహాయము చేయునుగాక. ఆమేన్.